అది వేరే బయటికి నువ్వు నీకు ఏం పని ఉందిరా అని దొబ్బేస్తారు నన్ను. అంటే చాలా బాధగా ఉంది, ఐఎమ్ నాట్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ రైడ్ అని. ఇప్పుడు ఈ రోజుకే ఫిక్స్ అయిందా 12 లక్షల దగ్గరికి అయింది. Yo, what's up guys? Welcome back to the channel again. Hope everyone is doing great. Welcome back to another vlog. Guess where we are? We are at MA Bike Store, Karnoolu. And finally after 2 months gap అయితే నేనైతే కర్నూలుకి వచ్చా. నిన్న నైట్ వచ్చా అనమాట. నిన్న నైట్ స్నాప్ పెట్టా. స్నాప్ లో అఖిల్ లేడు, మిస్సేల్ ఒకటే ఉన్నాడు. మిస్సేల్ చెప్పినట్టున్నాడు అఖిల్కి మార్నింగ్ నుంచి కాల్స్ మీద కాల్స్. నేనైతే పడుకున్నా. యాక్చువల్గా మధ్యాహ్నం 1కి లేసాను. 1కి లేచి తినేసి ఏమో వెళ్దాంలే బ్లాగ్ చేద్దాము, అలా బయటికి వెళ్దాం అనుకున్నా, కానీ తినేసా పడుకున్నా. మళ్ళీ 6:30 దాకా పడుకున్నా. ప్రెసెంట్ టైం వచ్చేసి 7:19 అవుతుంది. అండ్ ఈవినింగ్ దాకా అయితే పడుకునే ఉన్నా. అసలు అఖిల్ కాల్ చేస్తాడు, మిసిల్ కాల్ చేస్తాడు, ఇర్ఫాన్ కాల్ చేస్తున్నాడు, యశ్వంత్ కాల్ చేస్తాడు. నేను అసలు అయితే కైపులో ఉన్నా, అసలు ఎవరు కాల్స్ కూడా ఎత్తలేదు. అఖిల్ కాల్ చేశాడు, నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే కర్నూలుకి వచ్చావు, షాప్ కాడికి రా అప్పుడు చెప్తా నీకు, వచ్చినాక ఒక్కసారి కూడా రాలే అంట. నిన్న నైటే భయ వచ్చింది, నేను అప్పుడు ఎట్లా వస్తా, ఈవినింగ్ అట్లా వద్దామని కూర్చున్నా. ఎందుకంటే స్కూటీ ఒకటే ఉంది, నా బైక్ అక్కడే పెట్టేసి వచ్చా. బ్లాబ్లా బుక్ చేసుకొచ్చాను అనమాట, అక్కడే పెట్టేసి వచ్చా. సో మా తమ్ముడు జిమ్కి వెళ్ళాడు, సో వాడు వచ్చేంత వరకు నేను వెయిట్ చేసి మరీ ఇప్పుడు వచ్చాను అనమాట స్టోర్కి వస్తే అఖిల్ లేడు. ఇందాకే కాల్ చేశాను అనమాట. సో మంచిగా కొత్త స్టాక్ మొత్తం, కీ చైన్స్ ఏంటి ఓ తెప్పించాడబ్బా, కొత్తగా ఉంది. అంతైతే ఇంకొక 5 minutes వస్తా అన్నాడు, ఇందాకే కాల్ చేశాను. అండ్ ఇంకొకటి ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను, అంటే చాలా బాధగా ఉంది, ఐఎమ్ నాట్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ రైడ్ అని. ఇంకా బిగ్గెస్ట్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాడు అఖిల్ అయితే. నేనైతే ఇంకా క్వశ్చన్ మార్క్ అనమాట, నేను ఇంకా ఉంటానా ఉండనా అని అయితే. అంటే అఖిల్ అయితే ఏం స్టాప్ చేయట్లేదు, బట్ నా పర్సనల్ రీజన్స్ నాకున్నాయి అనమాట. సో ఇట్స్ గోన్ బి ఎ బిగ్గెస్ట్ రైడ్ ఫ్రమ్ కర్నూలు నుంచి అనమాట. అండ్ మన క్లబ్ నుంచి కూడా ఒక బిగ్గెస్ట్ రైడ్ అనమాట. నేను అఖిల్ వచ్చాక విల్ గో త్రూ డీటెయిల్గా చెప్తా, ఏంది రైడ్, ఎన్ని డేస్ ఉంటుంది, బడ్జెట్ ఎంత ఉండొచ్చు అనేది. సో లెట్స్ వెయిట్ ఫర్ అఖిల్ అండ్ సీ. నా బ్లాగులు అందరికి కలిగితే కనపడాలి. ఆడిపోతున్నావు, నాలకు వచ్చినావు, బ్లాగ్ లింక్ తీసుకుంటే ఉరుకుతావు. ఎందుకు ఏడికి ఇప్పుడే చెప్పినా. ఏ మార్షల్ 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 కాస్త మాస్టర్ అయినాడు. Well, look who is here. Michelle, రా మిసెల్, ఆడిపోతున్నావు మిసెల్. అండ్ అన్న రైడ్ కోసం చూడండి, 2 helmets కి బ్లూ ఆర్మర్ C30 పెట్టించుకున్నాడు. సేమ్ అదే ఇందాక చూపించా కదా అఖిల్, సేమ్ అదే కదా. అదో బేసర్ 11,000 అంట, నాకు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు ఒకటి. రైడ్కి వెళ్తున్నావా? వెళ్తున్నా రైడ్ కి వెళ్తున్నా, అరుణాచలం రైడ్. ఐ థింక్ వాట్ ఇందాక మేము సారీ ఎవరు అనుకున్నారా, నేనే. అండ్ ప్లాన్ వేస్తున్నారు, ఇంకా రైడ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు వీళ్ళైతే. అండ్ మిసెల్ ఇంకా క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఉన్నాడు. ఫస్ట్ వరకు చెప్పాను, ఎందుకంటే మిసెల్ జాబ్ ఉంది కాబట్టి మేబీ ఇంకా కన్ఫర్మ్ కాదు. ఇట్స్ ఆల్మోస్ట్ 50+ days రైడ్, అందుకే ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాడు. నాది ఏమంటే సెమిస్టర్ అనమాట, పర్సనల్ రీజన్ అని చెప్పా కదా, సెమిస్టర్ ఉంది నాకు. పర్టికులర్ ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ లోపల అయిపోతాయి అంటే నేను మాక్సిమం ట్రై చేస్తా జాయిన్ అవ్వడానికి అయితే, లైక్ బైక్ షిప్మెంట్ అలా ట్రై చేస్తా. మిసెల్ బ్రో ఒక్కటే కొద్దిగా అటు ఇటు చేస్తున్నాడు, ఎందుకంటే
50 days లీవ్ అంటే జాబ్ నుంచి తీసేస్తారు. అవునా? అబ్బా అది కదా వేరే బయటికి నువ్వు నీకు ఏం పని ఉందిరా అని దొబ్బేస్తారు నన్ను. అదే అందుకే పాపం మిషన్ కూడా కొద్దిగా మామూలు అయితే నేపాల్ అని రెడీ కూర్చున్నా. యాక్చువల్ గా మిస్సెల్ లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నాడు అంతా లాస్ట్ ఫిక్స్ అయిన బాగా గట్టిగా. లాస్ట్ ఇయర్ కదా అది లాస్ట్ ఇయర్ సారీ సార్ సమ్ టైమ్స్ ఏదో యాక్చువల్ గా మిస్సెల్ నేపాల్ రైడ్ వేద్దామన్నాడు. లైక్ ఏమంటారు, హిమాలయన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ రైడ్ నేపాల్ కి వెళ్ళి వస్తున్నాడు. యాక్చువల్ గా హిమాలయన్ కాదు, మిస్సెల్ తీసుకుందాం అనేది 310 GS తీసుకుందాం అనుకున్నాడు. బట్ అది కాస్త హిమాలయన్ 450కి వచ్చేసింది. సర్వీస్ బిల్స్ ఇంకా కాస్ట్ ఆఫ్ యాక్సెసరీస్ అవన్నీ చూసి బెటర్ టు గో విత్. అంటే నేను మామూలు అయితే నేను అనుకుంది ఏంటంటే తక్కువలో ఉంటుంది సర్వీస్ బిల్స్ అన్ని అనుకున్నా. ఆ సర్వీస్ బిల్స్ చూసినాక నువ్వు కొత్త బండి కొనుక్కోవచ్చులే అనుకున్నాను. బట్ కుదరలేదు. మేబీ ఇప్పుడు చేస్తున్నది అయితే బిగ్గెస్ట్ రైడ్ అన్నా కదా, ఆల్మోస్ట్ మనకు ఒక 12,000 to 14,000 వస్తుంది. ఇఫ్ ఐ జాయిన్ మీకు చూపిస్తాను, ఇఫ్ ఐ డోంట్ అయినా చూపిస్తాను. నాకు అర్థం కాలేదు సార్. అంటే లింక్స్ పెడతా, లైక్ అఖిల్ ఎలాగో మోటో బ్లాగ్ చేస్తాడు కాబట్టి. సో లెట్స్ సీ, వాళ్ళు ఇంకా ప్లాన్ డిస్కస్ చేస్తున్నారు. ఫుల్లీ లోడెడ్ ఇంకా 6 మంది కన్ఫర్మేషన్. మ్యాక్సిమం 15 స్లాట్స్ అండ్ క్లోజ్. అంతే జాబ్ 15 స్లాట్స్ క్లోజ్. అంత పెద్ద రైడ్ కి పెళ్లి పేరెంటానికి పోయినట్టు పోతాం అవి. 15 స్లాట్స్ పోతే 30 లక్షలు అన్న ఖర్చు. ఇప్పుడు ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? 12 లక్షలు. ఇప్పుడు ఈ రోజుకే ఫిక్స్ అయిందా 12 లక్షల దగ్గరికి అయింది. 10 మంది అంటే మరి 30 లక్షలు. విసిల్ అయితే ఏమంటే తెలుసా, 12 లక్షలు నాకు ఏ ఒక పని అనుకుంటా. పెద్ద ప్లానింగే 30 lakhs ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా సరిపోతుంది. చూడండి గైస్, లక్షల నడుస్తుంది రైడ్ గురించి. వెరీ చీప్. జస్ట్ ఒక్క అంటే 2 లక్షలు అవుతుంది అన్న. 10 మంది పోతే మనకు 1,00,000 పడుతుంది. 1,00,000 ప్రాఫిట్ లో ఉంటున్నాం మనం ఇంకా. డబ్బల్సినోళ్ళరా. ఆల్రైట్ గైస్, ప్రెసెంట్ అయితే స్టోర్ లో అయితే నేను ఒక్కనే ఉన్నా. అఖిల్ బయటికి వెళ్ళారనమాట ఏదో వర్క్ మీద. అండ్ ఇదితే మహేష్ అన్నది ఇందాక డిస్కస్ చేస్తున్నాను కదా, అఖిల్ ఇంకొక అన్నది అయితే బైక్ ఇది ఓన్లీ ఫర్ రైడ్ పర్పస్ అయితే తీసుకున్నాడంట. రైడ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ రైడ్ అనమాట. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఒక 55 days వస్తుంది రైడ్. నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పా కదా. అండ్ అఖిల్ వాళ్ళు అయితే మాక్సిమం ప్రిపరేషన్స్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. నేను చెప్పాను నాకు ఒక 20 days వస్తాయి హాలిడేస్, ఆ గ్యాప్ లేదన్నా రైడ్ ప్లాన్ చేయి, నేను కూడా జాయిన్ అవుతాను ఒక 10-15 days అన్నట్టు. సౌత్ లో నాతేనా పర్లేదు, ఆ గ్యాప్ లో వెళ్ళొచ్చేటట్టు ట్రై చేద్దాము అన్నా. బట్ అది కుదరలేదు. సో రైడ్ అయితే అది ఆల్మోస్ట్ మనకి 12 to 14K kilometers వస్తుంది అంటున్నాడు అఖిల్ అయితే. ఐ డోంట్ నో హౌ, బట్ వాళ్ళు ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి అయితే అలా వస్తాయి అన్నాడు. సో మేబీ ఒక 15 members అనుకుంటున్నాడు రైడ్ కి అయితే. అంతకంటే ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అయితే చేయించుకొని అంటున్నాడు. సో మన వాళ్ళలో జాయిన్ అయితే ఇప్పటికైతే కన్ఫర్మ్ అవ్వలేదు. నేను కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అనమాట. ఇంకా నేను క్వశ్చన్ మార్కే ఉంది నాదైతే, పోవాలా వద్దా రైడ్ కి అనేది అయితే. సో లెట్స్ సీ, ఎందుకంటే అంత పెద్ద రైడ్ ఆల్మోస్ట్ 2 months దాకా వస్తుంది. నాకంతా కూడా లీవ్స్ ఇవ్వరు. సో నేనైతే ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఎనీవన్, మీరైతే నేను డిస్క్రిప్షన్ లో అయితే డీటెయిల్స్ ఇస్తాను. స్టోర్వి కానీ అఖిల్ నెంబర్ కానీ పర్సనల్ కాకుండా స్టోర్ నెంబర్ పెడతాను. మీరు ఏమైనా ఎంక్వైరీస్ కావాలన్నా, ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అఖిల్ ఆర్ డైరెక్ట్ స్టోర్కి వచ్చేనా మీరు కాంటాక్ట్ అవి మాట్లాడండి. Alright guys, just done with the editing of this video. అండ్ స్టోర్ నుంచి అయితే డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను. అప్పుడు అఖిల్ లేట్ అవుతుంది అన్నాడు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. డూ చెక్ ఇట్ అవుట్ and follow our pages for more information. See you in the next vlog. Until then, take care. Bye.